జనసేన అంతర్గత వ్యవహారాలపై ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా సంచలన చర్చ జరుగుతోంది. జనసేన తీసుకుంటున్న నిర్ణయాలు, నాయకులపై సస్పెన్షన్ వేటు వంటి కీలక పరిణామాలే ప్రధానంగా చర్చకొస్తున్నాయి. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఇన్ఛార్జ్ టీవీ రామారావుపై పార్టీ సస్పెన్షన్ వేటు వేయడం జన సైనికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక అదే సమయంలో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూతను పార్టీ నుంచి బహిష్కరించడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ వారంలో ఈ 2 పరిణామాలు జనసేనలో పెద్ద ఎత్తున చర్చకొచ్చాయి. అయితే 2 వివాదాలు వేరైనప్పటికీ ఇద్దరు నేతలపై కూడా ఇలా వేటు పడడం సంచలనమే అని చెప్పొచ్చు. సహజంగా పార్టీలో ఉన్న నేతలైన అధిష్టానానికి తమ అభిప్రాయాలు చెప్పుకునేందుకు అవకాశం ఉండాలని భావిస్తారు. అయితే మితిమీరిన స్వేచ్ఛ ఉండడం కూడా ఒక్కోసారి ప్రమాదకరమే. వాస్తవానికి టీవీ రామారావు తమ అధిష్టానానికి కొన్ని సూచనలు మాత్రమే చేశారు. కూటమిలో ఉన్నప్పటికీ తమకు విలువ లేకుండా పోయిందని, ముఖ్యంగా టీడీపీ నాయకుల నుంచి తమకు ఎలాంటి గౌరవ మర్యాదలు కూడా లభించడం లేదని అన్నారు. ఈ విషయాన్ని ఆయన లేఖ రూపంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు రాసుకొచ్చారు. అయితే ఎక్కడా కూడా ఎటువంటి పరుష పదజాలం గాని, పార్టీపై ధిక్కార స్వరం గాని వినిపించలేదు. నిజానికి ఏపీలో కూటమి పాలన మొదలైనప్పటి నుంచి జన సైనికుల గోడు ఎవరూ వినట్లేదనే వార్త సర్వత్రా వినిపిస్తోంది. దీంతో ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ వారంతా తమ సమస్యలను అధినేతకు చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పార్టీలో గుర్తింపు కోరుకునేవారు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రామారావు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. అయితే అనేక చోట్ల జనసేన అంతర్గత సమావేశాల్లో నాయకుల మధ్య ఇదే చర్చ జరుగుతోంది. రామారావు బయటపడినట్లు జనసేనలో బయటపడని వారు చాలా మంది ఉన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు స్థానికంగా గుర్తింపు లభించడం లేదన్నది వారి ఆవేదన. సహజంగా రాజకీయ పార్టీల్లో ఇటువంటి ఆవేదనలు, అసంతృప్తులు ఉంటూనే ఉంటాయి. అసలెవరైనా నేతలు మీడియా ముందుకొచ్చి ఇష్టారీతిలో పార్టీ పట్ల తీవ్ర స్థాయి విమర్శలు చేసినప్పుడు చర్యలు తీసుకోవడం తప్పు కాదు. కానీ రామారావు రాసిన అంతర్గత లేఖను కూడా బయటపెట్టి దానిపై చర్యలు తీసుకోవడం, పార్టీ నుంచి సస్పెన్షన్ చేయడం వంటివి జనసేనలో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇలా అయితే పార్టీలో ఎంతమంది ఉంటారని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి రామారావు వివాదంపై త్వరలోనే అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.